ఆరాధనకు సహాయకరంగా మనము ప్రతి వారం కూడా కాపరి కీర్తన ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత ప్రభుదినాన క్రీస్తు బలి అగుట అని యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మీద మనము ధ్యానము చేసినాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయిన మనల్ని ఆయన బ్రతికించినాడు. ఆయన చనిపోయిన మనల్ని ఆయన బ్రతికించినాడు. అది ఈ దినము మనము ధ్యానము చేయబోతున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక పౌలు 13వ అధ్యాయము 20వ వచనము చూద్దాం. 13వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 20వ వచనాన్ని చదువుదాం. 20వ వచనములో వ్రాయబడిన మాట, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ 2 వచనాలు మనము చదివి ఉన్నాం. ఈ 2 వచనాలలో కనిపించేటువంటి ఒక మంచి మాట ఏమిటంటే, ఆయన రక్తము గురించి వ్రాయబడింది. ఆయన రక్తము గురించి వ్రాయబడింది. ఏమిటి ఆయన రక్తము? మొదటిగా గొప్ప కాపరి అనే మాట చూస్తాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మాట ఉంది. గొప్ప కాపరి, మంచి కాపరి. మంచి కాపరి, గొప్ప కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అన్నాడు కీర్తనకారుడు దావీదు. పౌలు అంటున్నాడు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని అన్నాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని. ఆయన కాపరి అని తన మంద గొర్రెలు అనే మాట కనిపిస్తూ ఉంది. గొర్రెల గొప్ప కాపరి. కాపరి తన గొర్రెల కోసమై తన ప్రాణము దారపోయుట, తన ప్రాణము పెట్టుట అన్నది మనము చూడగలిగినాం. ప్రాణము అంటే రక్తం. రక్తాన్ని దారపోయుట. దేవుని వాక్యం చెప్తున్న మాట మనము చదవగా ఇలాగా వాక్యం రాయబడింది. చూడండి, చూద్దాం. 9వ అధ్యాయం ఎబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయం 12వ వచనం. 9వ అధ్యాయము 12వ వచనము మనము చూడగా, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అని ఉంది. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక అనే మాట ఉంది. మేకల యొక్క రక్తం, కోడల యొక్క రక్తము పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ఏమాత్రం వీలు కాదు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ఏమాత్రం వీలు కాదు. దేనివల్ల? మేకల యొక్క రక్తం వల్ల, కోడల యొక్క రక్తం వల్ల వీలు కాదు. అందుకోసమే తన స్వరక్తముతో ఒక్కసారి
పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వచనం 13 చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల అనే మాట ఉంది. పరిశుద్ధపరిచిన ఎడల అంటూ 14వ వచనం చూడగా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని వ్రాయబడింది. ఈ 14వ వచనములో మనము చూస్తూ ఉన్నాం, నిత్యుడగు ఆత్మ ద్వారా అనే మాట కనిపిస్తుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు. తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు. ఆయన ఎవరు అంటే నిర్దోషి అని కనిపిస్తుంది. దోషి నిర్దోషి, ఆయన నిర్దోషి, పాపము లేనివాడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు. అవునా? ఆయన ఎవరంటే నిర్దోషి, తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అని వ్రాయబడింది. ఎవరి రక్తం అంటే ఇదంటే క్రీస్తు రక్తము, అది నిర్దోషమైన రక్తము అని. నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాను అనే మాట కనిపిస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము నిబంధన రక్తము, నూతన నిబంధన రక్తము అనేది ఆయన రక్తము వలనే మనకు విమోచన అనేది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నూతన నిబంధన అంశం ఆయన విమోచకుడు కేంద్రం క్రీస్తు రక్తమే అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఈ క్రీస్తు రక్తం గురించి బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, కొరింథీ మొదటి పత్రిక 10:16లో, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనమును మనము చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటయే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుంచుకుంటయే కదా అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ వచ్చిన భాగాల్లో మనము చూడగా దేవుని వాక్యం చెబుతున్న మాట క్రీస్తు యొక్క రక్తం అనే మాట ఉంది. కాబట్టి కొరింథీయులకు పౌలు రాస్తూ తాను చెప్పిన మాట, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, అదేందంట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరిచేటువంటి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటాయి కదా అనే మాట ఉంది. మనం విరిచే రొట్టె కానీ, మనము తాగేటువంటి రసము కానీ, ఇది క్రీస్తు యొక్క శరీరము అని, క్రీస్తు యొక్క రక్తము అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనము కూడా అందరము ఒకటే అన్నమాట కనిపిస్తూ ఉంది. వచనం 17వ వచనం చూడగా మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అన్నమాట ఉంది. మీరు వినాలి, దేవుని వాక్యం చెప్తున్నమాట. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము అని ఉంది. ఒకటే రొట్టెలో మనమందరం కూడా పాలు పుచ్చుకుంటున్నాం, ఒకే రొట్టెని అందరం తీసుకుంటున్నాం అనేది మనకు అర్థమైంది. అయితే రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము
రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అని దేవుని వాక్యం చెబుతుంది. అనేకులమైన మనం, ఇక్కడ అనేకులమైన మనం ఉన్నాం, కానీ ఒక్క శరీరమై ఉన్నాం. అది క్రీస్తు చేతనే మనం ఒకటైనాము అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అనేకులం కాదు, ఒకటే శరీరం. ఆయన శరీరములో, ఆయన రక్తములో మనము పాలు పంచుకుంటున్నాము అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఈ సంగతి మనము గుర్తుంచుకోవాలి. ఇంకా బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే 11వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మరి 25వ వచనము చూద్దాం. 25వ వచనం నుంచి 27 వరకు మనము చూడగా, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును అన్నమాట. అపరాధి అగును అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎవడు అయోగ్యముగా ఆయన రొట్టె తీసుకుంటాడో, పాత్రలను త్రాగుతాడో, ఎట్లా అయోగ్యముగా, యోగ్యత కలిగి కాదు. దేవుని వాక్యం చెబుతుంది మనం యోగ్యులం, విమోచింపబడిన వాళ్ళం, పరిశుద్ధపరచబడిన వాళ్ళం, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళము అన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. అవునా? ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. మీరు ఈ రొట్టె తినండి, ఈ పాత్రలను త్రాగండి. ఈ రొట్టె తినండి, ఇది తాగండి అన్నాడు. తిని త్రాగుట ఆయన శరీరము, తినుట ఆయన రక్తము, త్రాగుట ఇది నా శరీరం, ఇది నా రక్తము అన్నాడు. 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. అందుకోసమే రొట్టె పాత్ర మన కాడికి వచ్చిన తర్వాత, రసం పాత్ర మన కాడికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? మనము ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. నేను ఎలాగున్నాను, దీన్ని తినడానికి త్రాగడానికి నాకు యోగ్యత ఉందా, అర్హత ఉందా అనేది కూడా ఆలోచన చేసేవారుగా ఉండాలి అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను అని 28వ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అనాలోచనంగా కదా, అవివేకంగా నేనేం చేసినా నాకేమైంది, నేను పరిశుద్ధంగానే ఉన్నాను కదా, నేను పవిత్రంగానే ఉన్నాను కదా అని అనుకోకుండా తను తాను పరీక్షించుకొనుట అన్నమాట వాక్యం చెబుతుంది. కొంతమంది కదా, వాళ్ళు తీసుకుపోతే, రొట్టె తినకపోతే, రసం తాగకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారు ఇంకతనో అనేటువంటి ఉద్దేశము ఇవేవి లేకుండా నిన్ను నీవు పరీక్షించుకోవడము, పరిశోధించుకోవడము అన్నది ఎంతైనా మంచిది అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం తీసుకొని వస్తుంది. రండి దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే కనుక పౌలు ఇలా రాశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూద్దాం. అందులో రాయబడిన మాట, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మునుపు అనే మాట
మనకు అనిపిస్తుంది. మనకి ఈ మాట అర్థం కావాలంటే కనుక చూడండి 11, 12 వచనాలు కూడా చదువుదాం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకోండి అని అన్నాడు. మునుపు అనే మాట ఉంది, మునుపు అనే మాట ఉంది. మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండిరి అంటాడు. మునుపు దూరస్తులు, ఇప్పుడైతే క్రీస్తు రక్తము చేత సమీపస్తులమై ఉన్నాం. కాబట్టి మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. సమీపస్తులై ఉన్నారు. ఆయన రక్తం వలన సమీపస్తులమైన, ఆయన రక్తం వలన మనము సుసంతులమైనాం. ఆయన రక్తం వలన ఇశ్రాయేలుతో సహా పౌరులమైపోయినాం. ఆయన రక్తం వలన మనం క్రీస్తుకు సమీపస్తులమై ఉన్నాము అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అందును బట్టి మనం ఏమై ఉన్నామో ఆ సంగతి ఇక్కడ తెలియజేశాడు అపోస్తులుడైన పౌలు. మన పాపములను తొలగించడానికి, దేవునితో తిరిగి సమాధానపరచడానికి క్రీస్తు శిలువపై తన నిర్దోష రక్తాన్ని చిందించినాడు. ఆయన మరణించినాడు. ఆయన మరణించి మనల్ని జీవింప చేశాడు. అదే దేవుని యొక్క ప్రేమ అన్నది వాక్యం చెబుతుంది. ఆయన మరణించి మనల్ని జీవింపజేశాడంట. ఎలా జీవింపజేశాడు ఆయన? ఎలా జీవింపజేశాడు ఆయన అంటే వాక్యం చెబుతుంది. 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము మనము చూడగా, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొనెను అనే మాట ఉంది. ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు అనే మాట కనిపిస్తుంది. రోమపత్రిక 5:19 కూడా చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగ తెలియజేస్తూ ఉంది. 5:9 చదవాలి. రోమపత్రిక 5వ అధ్యాయము కాబట్టి 19వ వచనం కదా, 19 చదవండి. 5:19 ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన మరణించి మనం జీవింపజేశాడు అనే మాట మనం చెప్పుకున్నాం. కాబట్టి ఒకని అవిధేయత వలన కదా, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు అన్నమాట. నీతిమంతుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన విధేయత వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనము చూస్తే వాక్యం చెబుతున్నమాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము మనము చూడగా దేవుని వాక్యం చెబుతోంది. 2:8 చూడాలి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అన్నమాట. ఆయన తగ్గించబడ్డాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు.
ఆకారమందు మనుషుడుగా కనిపించినాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆకారమందు ఎలా కనిపించాడంట? మనుషుడుగా కనిపించినాడు. మనుషుడుగా కనిపించాడు. మరణం పొందినంతగా మరణము లేనివాడు మరణించినాడు. మరణము లేనివాడు మరణించినాడు. ఇంకా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినాడు. తను తాను తగ్గించుకొనెను అని దేవుని వాక్యం చెబుతోంది. తను తాను తగ్గించుకొనెను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇది మనకు కనిపించేటువంటి లేఖన సత్యాలు. దీన్ని లేవియాకాండం 16వ అధ్యాయంలో తన రక్తము ద్వారా క్రీస్తు మరి పశ్చాత్తాప్తుడు అయినాడని, ఆయన రక్తం ద్వారానే మనమందరం కూడా నీతిమంతులమైనామని, పరిశుద్ధులమైనామని దేవుని వాక్యంలో మనము జ్ఞాపకానికి తీసుకొని రావచ్చు. ఇక చాలా మనకు పరిశుద్ధ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా వాక్యం చెప్తున్న మాట, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము అన్నమాట. ఆయన రక్తము గురించి బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15 చూడగా మనకు కనిపించే మాట, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. ఆయన మరణం పొందినందున ఆయన మరణం పొందినాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. క్రీస్తు మధ్యవర్తి కావటం, దేవునికి నరులకును ఆయన మధ్యవర్తి కావటం, మన స్థానము ఆయన తీసుకొనుట, మన స్థానములో ఆయన మరణించుట, ఆయన మధ్యవర్తత్వాన్ని ఇందులో మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వచనం 16 చదువుదాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యం అని దేవుని వాక్యం చెబుతుంది. మరణ శాసనం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యకం. శాసనం రాశాడు, దాన్ని నెరవేర్చాడని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 17వ వచనం చూడగా, ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? అవునా? చెల్లుతుందా? కాదు. మరణ శాసనం రాసిన వాడు, ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లుబాటు అవుతుంది. శాసనం రాసిన వాడు మరణించాల, దాన్ని నెరవేర్చాల, అది చెల్లుబాటు అవుతుంది. అది రాసిన వాడు జీవిస్తుండగా అది ఎప్పుడైనా చెల్లుతుందా? చెల్లుబాటు అవుతుందా అంటే కాదు అని దేవుని వాక్యమే గుర్తు చేస్తుంది. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. 19-20 కలిసి ఉన్నాయి. ధర్మశాస్త్ర ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోను ఇస్సోపుతోను కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించినాడు. రక్తమిదే.
ఏమి రక్తం అంట? దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే. రక్తం ఇదే, నిబంధన రక్తం ఇదే. కాబట్టి గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించినాడు. ఆయన రక్తం ప్రోక్షింపబడింది అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి అదేవిధంగా గుడారం మీదను సేవపాత్రలంటి మీదను ఆ రక్తము ప్రోక్షించి అని ఉంది. 22 చూడగా, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని దేవుని వాక్యం చెబుతుంది. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి ఆయన రక్తము చిందించినాడు, ప్రాణం పెట్టాడు. ఆ రక్తము చేత మనం పరిశుద్ధపరిచాడు, జీవింప చేస్తున్నాడు. కాబట్టి మనము జీవించినాం, కాబట్టి మనం బతికినాం. కాబట్టి ఈ దినమున దేవుణ్ణి మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నట అది మనకు దీవెన, ఆశీర్వాదకరం. అందుకోసమే మరణించి జీవింపజేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన మరణించినాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. జీవిస్తున్న మనము మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకున్నట, ఆరాధించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, స్తోత్రము చేయుట, సన్నుతించుట అన్నది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును జీవించుచున్న మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించుచు ముందుకు సాగుతాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.